నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వినాయక్ నగర్లో ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆర్మూర్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. సోమవారం సందర్భంగా సిద్రగుట్టపై శివాలయం రామాలయంలో విశిష్ట పూజలు, పల్లకీ సేవలు. ముక్కాల్ మెండోరా రహదారిపై రోడ్డు ప్రమాదం, ఆటో బోల్తా. కొడిచెర్ల గ్రామానికి చెందిన మహిళా మృతి, పలువురికి గాయాలు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీ దేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహావరుణయాగం వేద పండితుల మంత్రోచ్చరణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహారం వద్ద కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వర్ణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ఋత్వికుల మార్గదర్శకత్వంలో యాగ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాలతో వర్ణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులను నిర్వహించారు. ఈ పవిత్ర యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ వర్ణయాగం నిర్వహించామని తెలిపారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సాంప్రదాయమని, ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని వేడుకున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహావర్ణయాగాన్ని నిర్వహించింది. ఈ పవిత్ర వర్ణయాగ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వి భుజంగరావు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీస్ బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ. పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ బోనాల ఉత్సవాలు మీ జీవితంలో సరికొత్త కాంతులు నింపాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, రైతులు ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలకు ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగి ఉత్సవాలు బోనాల పండుగ ఉత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది. అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. శివాలయం రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. త్రిపుర ఆరాధ్య వీరి యొక్క అన్నప్రసాదానికి ఈ రోజు దాతగా వేరుస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు నవనాథ సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఆ దంపతులు ఒకసారి చెప్పలతో అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఈరోజు చాలా రష్ ఉంది కాబట్టి దయచేసి అందరూ భక్తులు కొంచెం సమయం పాటించి ఒక లైన్ తో వచ్చి ఫోన్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తారు. అలాగే కార్యకర్తలను కూడా మన సేవకుల కార్యకర్తల్ని ఏదైతే అక్కడ నుంచి మెట్టుకెళ్ళి వచ్చినటువంటి లేడీ కార్యకర్త ఆర్మూర్లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా బోనాల వేడుకలను శనివారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. బోనం ఊరేగింపు అనంతరం శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి విద్యార్థులు, కళాశాల అభివృద్ధి, అందరి ఆరోగ్యాలు, సుఖ సంతోషాల కోసం అమ్మవారి ఆశీస్సులు కోరారు. అనంతరం నిర్వహించిన పోతురాజు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతురాజు నృత్యంతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ బోనాల జానపద నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం తెలంగాణ జానపద గీతాలు, తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే నాటికలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించడంతో పాటు తెలంగాణ పల్లె జీవన విధానం, సాంప్రదాయాలు, జానపద కళల వైభవాన్ని చాటి చెప్పాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న బోనాల సాంప్రదాయం భక్తి, విశ్వాసం, ఐక్యతకు ప్రతిరూపమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించడంతో పాటు తమ ప్రాంతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జానపద కళలను కూడా గౌరవించి వాటి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. కళాశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు సాంస్కృతిక, సామాజిక విలువలను పెంపొందించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, టీయూసీఏ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్నెలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచిందని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుగుణంగా కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు అమలు చేయకపోగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సవరణ చేసి విబి రామ్జీ చట్టం తీసుకురావడం వల్ల కోట్ల మంది కూలీలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. అధికారంలో ఉన్న కేంద్రం కార్మికులకు న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తుందని చెప్పారు. ఒకవైపు కార్మికులను, మరోవైపు రైతులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా సామాన్య ప్రజలపై రేట్లు పెంచి నడ్డి విరుస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు జైల్ బరో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య, నాయకులు భూమన్న, సుజాత, రాజేశ్వర్, నజీర్, నాగేష్ గౌడ్, గణేష్, సాయిలు తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లాగే విజి రామ్ చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే ఆనాడు 1965 ఆ ఎంపీల ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంచి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని ఆ రోజు ఉద్యోగాలు లేక మరి వలస వెళ్ళడం ద్వారా మరి ఆ చట్టాన్ని అలా ఇంప్లిమెంట్ చేసింది. ఆ చట్టాన్ని పేరు మార్చుతూ ఈరోజు విబిజి రామ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆటో డ్రైవర్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్నాడు, మాట తప్పిండు. ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఆర్టీసీకి అనుబంధంగా నడిపిస్తానని ఆటో కార్మికుల్ని రోడ్డుపై పడేయడానికి ప్రయత్నం చేస్తున్న మన రేవంత్ సార్ గారు ఇప్పటికైనా స్పందించి మన ఆటో కార్మికులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆటో డ్రైవర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన పోరాటాలకి సిద్ధంగా ఉంటారని. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ మొక్కని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి సామాజిక కార్యకర్త తులసి పట్వారి బహుకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో తమ ఇంటి ఆవరణలో తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఇటీవలే వివిధ రకాల ప్రముఖులకు గ్రీనరీ యొక్క డెవలప్మెంట్లో భాగంగా మొక్కలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గౌరవనీయులు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి కూడా గ్రీనరీ ప్లాంట్ అందజేసి గ్రీన్ ఛాలెంజ్ తెలిపి సార్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, లోకల్ ఉన్నవారు కావచ్చు, ఇంటి ఆవరణలో తన యొక్క తల్లి పేరు మీద మొక్క నాటారని
విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ సందర్భంగానే పర్యావరణము పెరుగుదల ఉంటేనే ఎల్నినో ప్రభావం తగ్గి వర్షాలు పెరిగి రైతులకు పంటల అభివృద్ధి చెందనే ఉద్దేశంతోనే ఈ కలెక్టర్స్ కానీ సిపిఆర్ కానీ ఇక్కడ ప్రముఖులు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో 30 మొక్కలు నాటడం జరిగింది. సో డొనేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వినయ్ కుమార్ అన్న గారికి ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ భాగంగా మొక్కలు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం. ముక్కాల్ నుంచి మెండోర వైపు వస్తున్న ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ముక్కాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సాయికుమార్ ఆటోను అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొడిచెర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయ్ అనే మహిళ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్ఐ సుహాస్ని తెలిపారు. అందరూ ఉన్న ఎవరూ లేని వారిగా బ్రతుకు బండిని కొనసాగిస్తున్నాడు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో చంద్రయ్య అలియాస్ రాజన్న. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో చంద్రయ్య అలియాస్ రాజన్న వయసు 85, తండ్రి పేరు అనంతయ్య. గత కొన్ని సంవత్సరాలుగా జాన్కంపేట్ గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇతను చెందూరు గ్రామం కాగా వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల స్థిరాస్తి అక్క వాళ్ళు తీసుకున్నట్లు తెలిపారు. తమకు 2 అక్కలు ఉండగా అక్క కమలవ్వ చనిపోయారని, ఇప్పుడున్న అక్క పేరు లచ్చవ్వ చందూరులో ఉంటుందని తెలిపాడు. లచ్చవ్వ కొడుకు శంకర్, కమలవ్వ కొడుకులు సుదర్శన్, గోపాల్ వీరు చందూరులో ఉంటారని, వీరు చందూరులో ప్రభుత్వ పాఠశాల దగ్గర వీరి నివాసం ఉంటుందని, వీరి దగ్గరికి అధికారులు మరియు పోలీసులు చొరవ తీసుకుని నన్ను అక్కడికి పంపగలరని ఆవేదనతో తెలిపారు. ఇన్ని రోజులు జాన్కంపేట గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నానని, ఇప్పుడు తనకు ఆరోగ్యం బాగోలేక ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉంటే గ్రామ పెద్ద మనుషులు సొసైటీ ఆవరణలో ఉంచారని, ఇప్పటి వరకు ఎవరో ఒకరు అన్నం తెస్తూ పెడుతున్నారని, గత 3 రోజుల నుండి సరైన అన్నం లేక ఆకలితో ఉంటున్నానని, కుటుంబ సభ్యులు ఇది చూసి వచ్చి నన్ను తోలుకుపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. అధికారులు, పోలీసు అధికారులు చందూరులో ఉన్న నా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని కోరుకుంటున్నానని అన్నాడు. కుటుంబ సభ్యుల ఫోన్ 9708420177కు చేయగా వారు లేపటం లేదని చంద్రయ్య తెలియజేశాడు. అడుక్కుంటే పోదా కాళ్ళు మీద దాకా వచ్చినాయి, దాకా వచ్చిన తండ్రి నాకు అన్నం లేదు, ఏం లేదు, 3 రోజులు ఆయా ఇలా ఉన్నా అల్లారిపోతా ఇది అన్నం పెడితే అక్క కొడుకులు ఉన్నారు, తోలయ్యింది నా తండ్రి, తోలయ్యింది కాదు. అల్లుడు శంకరి స్వామి 2 అల్లుడు, ఒక అల్లుడు శంకరి, ఒక అల్లుడు సుదర్శను, గోపాలు శంకరి. నన్ను ఎక్కడ కానున్నాయి, నన్ను దొరకపోయి గాలి ఉన్నట్టు దొరకపోయి తోలేస్తాను. పోలీసు వాళ్ళకు దండం. భీమ్గల్ పట్టణంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల ఆవరణలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆషాఢ మాస బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాతాజీలు బోనాలు ఎత్తగా బాలురు పోతరాజు వేషధారణతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం మాతాజీ రమాదేవి మాట్లాడుతూ శ్రీ సరస్వతి విద్యామందిర్ తరపు నుండి 14 సంవత్సరాల నుండి ఆషాఢమాస బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భావించిన ప్రజలు తమ కూతురు ఇంటికి వచ్చిందన్న సందర్భంగా భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారని, ఈ ఆషాఢమాసంలో వచ్చే బోనాలకు ఒక చరిత్ర ఉందని, 1813 సంవత్సరంలో సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారని, అప్పుడు అక్కడ పనిచేస్తున్న హైదరాబాద్ మిలిటరీ బెటాలియన్కు చెందిన తెలుగు సైనికులు ఉజ్జయినికి వెళ్లి అక్కడ ఉన్న మహంకాళి మాతను ప్రార్థిస్తూ సికింద్రాబాద్లో సోకిన ప్లేగు వ్యాధి తగ్గినట్లయితే అక్కడ ఉజ్జయిని మహంకాళి మాతను ప్రతిష్ఠిస్తామని ప్రార్థించడం జరిగిందని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి తగ్గటంతో 1815 సంవత్సరంలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాటి నుండి ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. స్కూల్ తరపు నుండి కూడా బోనాలను ఘనంగా నిర్వహిస్తామని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా చూడాలని, అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు బోనాలను ఎత్తుకోగా, పాఠశాలలో చదువుకుంటున్న బాలురు పోతరాజు వేషధారణలో నృత్యాలను ప్రదర్శిస్తూ పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ మీదుగా బస్సు డిపో సమీపంలోని పోచమ్మ గుడి దగ్గరకు చేరుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా
సందర్భంగా పాఠశాల తరపున అమ్మవారిని ప్రార్థిస్తూ వర్షాలు మరింతగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో విద్వత్ సమితి సంయోజక్ ఎన్ను శ్రీధర్, ప్రధాన ఆచార్యులు సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ అశ్విన్ రెడ్డి, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీమ్గల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం సరైంది కాదని, వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానం కొనసాగించాలని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కి కనీస వేతనం ఇవ్వాలని, PSEFI సౌకర్యం కల్పించాలని, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలకి ఇవ్వాలని, పెరుగుతున్న ధరలను అదుపు చేసి వేతన చట్టాన్ని సవరించాలని, పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు జ్యోతి, ప్రమీల, లక్ష్మి, యమున, భాగ్య తదితరులతో పాటు హెల్పర్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయినప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్ మొన్ననే 1 లక్ష రూపాయలు విడుదల చేసిండ్రు. పెన్షన్ సౌకర్యం లేదు, PFESI సౌకర్యం లేదు. మళ్ళీ కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రీ ప్రైమరీ విద్యను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ ప్రీ ప్రైమరీ విద్య తీసుకొచ్చి పెట్టుట్లో అంగన్వాడీ సెంటర్లు కుంటుపడిపోయి మా జీవితాలు రోడ్డు పాలన పడుతున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వంకు మా యొక్క అంగన్వాడీలందరం కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రీ ప్రైమరీ విద్యని వెంటనే తీసేసి అంగన్వాడీలకే అప్పగించాలని సిఐటిగా ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాము. ఈ ప్రీ ప్రైమరీ విద్యను తీసేయకపోతే ఉద్యమం ఇంకా చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం. ఎరువులు కొందామంటే విపరీతమైన రేట్లు, వారికి కూడా మీటర్లు పెట్టి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇది విరమించుకోవాలా. మరియు ఏదైతే 29 చట్టాలు ఉన్నదాన్ని 4 లేబర్ కోడ్లు చేసి వీటిని ప్రజలకు మభ్యపెట్టే విధంగా చేసి వీళ్ళు ప్రజల మీద భారం మోపుతారు. ఇంకో విషయం, ఉపాధి హామీ చట్టాన్ని మార్పు తెచ్చి జాతీయ బీబీజీ రామ్ చట్టంగా ప్రజలకు మభ్యపెట్టి బీబీజీ రామ్ చట్టం చేసి దాన్ని గ్రామీణ ఉపాధి హామీలో ఉన్న చట్టాలను మార్పు చేసి ఈ పథకం ద్వారా పేద ప్రజలకు పనికి దూరంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిపై అది విరమించుకునేదాకా ఈ వర్గ సంఘాల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ గురించి, వీళ్ళ మంచి చెడు గురించి ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర నాయకుడు కానీ ఎవరు పట్టించుకున్నది దాఖలాలు లేవు. వీళ్ళకి ఇంత కాకుండా ఇంకా పని భారం ఇప్పటికే ఉన్నది కాకుండా జీతాలు పెంచురా బాబు అంటే పని భారాలు వేస్తారు. ఇంకా వీళ్ళతో పని భారాలు పెంచి ఆ అస్తే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం, టైంకి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటా ఇంకా పని భారాలు పెంచుకుంటా పోతే వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పేసి ఈ సిఐటి తరఫున. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక్ నగర్ లో ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆర్బూర్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. సోమవారం సందర్భంగా సిద్రగుట్టపై శివాలయం, రామాలయంలో విశిష్ట పూజలు, పల్లకీ సేవలు. ముక్కాల్ మెండోరా రహదారిపై రోడ్డు ప్రమాదం, ఆటో బోల్తా, కొడిచెర్ల గ్రామానికి చెందిన మహిళా మృతి, పలువురికి గాయాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.